హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిడిబి వ్యూస్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అనగా మార్చ్ 3, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ హేమంత ఋతువు కృష్ణపక్ష. ఈరోజు సోమవారం, చతుర్థి, రేవతి నక్షత్రం. ఈరోజు ఓంకారం కార్యక్రమంలో గురూజీ గారు తెలియచేసిన యోగక్షేమం, రేపటి ఉదయం పూజ, ఈరోజు జపించవలసిన మంత్రం, అలాగే ఈరోజు సాంప్రదాయంలో భాగంగా కొన్ని విషయాలను ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు మనకి రేవతి నక్షత్రం ఉంది. ఇలా ఎప్పుడైనా సరే సోమవారం రేవతి నక్షత్రం వస్తే ఆ రోజున శ్రీరాముల వారిని పూజిస్తే చాలా మంచిదట. కాబట్టి ఈ రోజున ముఖ్యంగా శ్రీరాముల వారి యొక్క నామాన్ని జపం చేసుకోవాలి. ఈరోజు శ్రీరాముల వారి యొక్క నామాన్ని ఏ నామం జపం చేసుకోవాలి అంటే శ్రీరామచంద్రాయ నమః అనే నామాన్ని జపం చేస్తే మంచిది అట. ఈరోజు మంత్రబలంలో భాగంగా మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీరామచంద్రాయ నమః అనే మంత్రాన్ని అందరూ చక్కగా జపించండి. ఓం శ్రీరామచంద్రాయ నమః, ఓం శ్రీరామచంద్రాయ నమః, ఓం శ్రీరామచంద్రాయ నమః అనే నామాన్ని పిల్లలు పెద్దలు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించండి. ఇక ఈరోజు మనకి గురూజీ గారు సాంప్రదాయంలో భాగంగా తెలియజేసిన విషయం ఏమిటి అంటే మనకి చాలామంది పురాణాల నుంచి మన శివుణ్ణి పూజించడం అనేది రకరకాలుగా చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజమైన శివుని గురించి తెలుసుకోవాలి అంటే శివపురాణంలో, ఇలాంటి పురాణాల్లో అలాంటి గ్రంథాలను కొనుక్కొని అందులో చక్కగా ఉంటుంది, మనకు అన్ని విషయాలు తెలిసి వస్తాయి అనేసి గురూజీ గారు తెలియచేశారు. ఇక ఆశీర్వాదాల గురించి గురూజీ గారు తెలియచేశారు. ఆశీర్వాదాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అన్నిటికంటే ప్రాధాన్యమైనది వేద ఆశీర్వాదం, అంటే వేదోక్తంగా బ్రాహ్మణులు ఆశీర్వదించడం. రెండవది ఏమిటి అంటే సాంప్రదాయ ఆశీర్వాదం. ఇందులో మన తల్లిదండ్రులు, మన కుటుంబ సభ్యులు, మనకంటే పెద్దవారు, మన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనల్ని ఆశీర్వదించడం. ఇక మూడోది ఏమిటంటే మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు పాద నమస్కారం చేసుకోవడం. నాలుగవది ఏమిటి అంటే వేరే వాళ్ళు ఎవరైనా అక్షింతలు పంపిస్తే ఆ అక్షింతలను మనం వేసుకోవడం. ఇలా 4 రకాల ఆశీర్వాదాలు ఉంటాయి. అన్నిటికంటే ప్రాధాన్యమైనది వేదాలు పఠించిన వాళ్ళంటే బ్రాహ్మణులు నుంచి మనం ఆశీర్వాదం తీసుకోవడం. ఇలా పూర్వంలో అయితే ఇలా బ్రాహ్మణులు వచ్చి ఆశీర్వదించేవారు. ఈ రోజుల్లో చాలామంది రావడం లేదు. ఎందుకంటే ప్రతి ఫంక్షన్లో కూడా నాన్ వెజ్ ఇలాంటివన్నీ వండేసేయడం వలన బ్రాహ్మణులు రావడం మానివేశారు. ఈ రోజుల్లో కూడా అలాంటివన్నీ తగ్గించి బ్రాహ్మణులు ఏదో ఒక విధంగా ఇంటికి రప్పించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా చాలా మంచిది. కాబట్టి ఇక నుంచి కొంచెం ఆలోచించి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక ఈరోజు తారాబలం. ప్రస్తుతం రేవతి నక్షత్రం కదా, ఈ రేవతి నక్షత్రం ఉంటే ఏ నక్షత్రానికి ఎటువంటి తారాబలం అనేది తెలుసుకుందాం. ముందుగా అశ్విని, మక, మూల నక్షత్రానికి పరమ మిత్రతార ఈ రోజు అంతా బాగుంది. మధ్యాహ్నం పైన మిత్రతార కూడా ఉంటుంది, శుభమే. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి మిత్రతార మధ్యాహ్నం పైన శుభంగా ఉండదు, జాగ్రత్త వహించండి. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రస్తుతం అంత బాగాలేదు, మధ్యాహ్నం పైన మంచి నిర్ణయాలను తీసుకోండి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి ప్రస్తుతం చాలా విశేషమైన యోగం ఉంది, మధ్యాహ్నం అంత పైన మంచిగా ఉండదు, జాగ్రత్త వహించండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యుత్తార కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి ప్రస్తుతం క్షేమతార ఉంది, మధ్యాహ్నం తర్వాత విపత్తార ఉంది, జాగ్రత్త వహించండి. పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద వారికి ప్రస్తుతం విపత్తార ఉంది, మధ్యాహ్నం పైన చాలా మంచిగా ఉంది, ఉపయోగించండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద వారికి సంపత్తార ఉంటుంది, ప్రస్తుతం చాలా మంచిది, సాయంత్రం కాస్త జాగ్రత్త వహించండి, కాస్త ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ప్రస్తుతం జన్మతార ఉంటుంది, కాస్త జాగ్రత్తగా ఉండండి మధ్యాహ్నం వరకు, సాయంత్రం పైన మీకు పరమ మిత్రతార ఉంది, అన్ని ఫేవర్గా ఉంటుంది, ఈరోజు చక్కగా ఉపయోగించుకోండి. ఇక రేపటి ఉదయం పూజ. రేపు మంగళవారం ఉదయం ఆచరించవలసిన పూజ ఏం చేసుకోవాలి అంటే మంగళవారం ఉదయం పొద్దున్నే సంతానం కోసం నాగశిలలకి పాలు పోసి రావాలి, లేదా ఇంట్లోనే నాగదేవతలు ఉంటే వాటికి పాలు పోసుకొని చక్కగా పూజించుకోండి, లేదా సుబ్రహ్మణ్య స్వామి వారిని చక్కగా పూజించుకోండి, లేదా సుబ్రహ్మణ్య స్వామి వారి నామస్మరణ చేసినా కూడా చాలా మంచిది. మరొకటి ఏమిటి అంటే కుజదోషం
కోసం మంగళవారం రోజు అమ్మవారిని చక్కగా పూజించాలి. అమ్మవారి ముందు చక్కగా దీపాలను వెలిగించి కుజ రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన కుజదోషం ఏమైనా ఉంటే దాని నుంచి విముక్తి కలుగుతుంది. సో కుజదోషం ఉంటే తప్పకుండా మంగళవారం ఆచరించండి. ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం అంటే సోమవారం సాయంత్రం యోగక్షేమం ఏమిటంటే ఈరోజు సాయంత్రం ఒక పళ్ళెం తీసుకోవాలి లేదా కుండ తీసుకోవాలి. అందులో 3 రకాల సువాసన భరితమైన పుష్పాలను వేయండి. అంటే 3 రకాలు తీసుకోండి. తర్వాత దానిపైన ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో నూనె పోసి 2 వత్తులు వేసి ఒక దీపంగా వెలిగించాలి. ఇలా వెలిగించి ఆ మొత్తాన్ని కూడా అంటే ఆ దీపాన్ని, ఆ ప్లేటుని, ఆ పూలు అన్నిటినీ కూడా లక్ష్మీదేవిగా మనం చక్కగా పూజించి తర్వాత ఆ దీపాన్ని దేవుని ముందు పెట్టి అందులో ఉన్న పువ్వులను తీసుకొని అందులో కొన్ని వాటర్ వేయాలి. ఇలా వేసిన తర్వాత ఆ పుష్పాలతోటి ఉన్న పుష్పాలతోటి ఆ నీళ్ళని దేవుని పైన ఇల్లంతా ప్రోక్షణ చేసుకొని మన తలపైన ప్రోక్షణ చేసుకోవాలి. తర్వాత ఆ నీళ్ళని, ఆ పూలని మన ఇంటి బయట వేసేయాలి. ఇంటి బయట చెట్టుకు, తులసి చెట్టుకు కానీ వేసేయాలి. ఇలా చేయడం వలన మన ఇంట్లో ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, జ్యేష్ఠాదేవి ఉన్నా కూడా వెళ్ళిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మనకి వృత్తిలో, వ్యాపారంలో అభివృద్ధి అనేది కలుగుతుంది. చాలా చక్కటి పూజ అండి. తప్పకుండా అందరూ ఆచరించండి. ఇది వాటి వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.